హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే వాయిస్ ఇస్తున్నాను, ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూపించే రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. సింపుల్గా నేను మస్కట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానన్నది చూపిస్తానండి. చాలా చాలా బాగుందండి, కమ్మగా. మన ఇంట్లో అయితే వెజిటేబుల్స్ ఏవైనా ఉంటాయండి. ఇక్కడ మన కర్రీస్ అయితే తినరండి, కాబట్టి సపరేట్గా మనకి అయితే వండుకోవాల్సి ఉంటుంది. అదే నేను అప్పుడు 2 రోజులకు ఒకసారి అలాగైతే చేసుకుంటానండి. రోజు అయితే చేసుకోవడానికి అస్సలు ఉండదు. కాబట్టి నేను చేసుకున్న రోజైతే వీడియో ఈ విధంగా షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గల్ఫ్ కంట్రీలో అయితే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, యుద్ధాలు అయితే జరుగుతున్నాయి. చాలామంది అయితే భయంగా బ్రతకాల్సి ఉందండి. సో మీరు పెద్ద మనసు చేసుకొని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పుదీనా పచ్చడికి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నానండి. పెద్ద కట్ట, ఒక కట్ట అయితే పుదీనా ఫ్రెష్గా ఉందండి. ఆకులు చాలా చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో పుదీనా అయితే. ఈ ఆకులన్నీ నేను విడివిడిగా అయితే ఒక్కొక్క ఆకునైతే ఇలా సపరేట్ చేసుకొని శుభ్రంగా కడిగి అయితే ఉంచుకున్నానండి. ఇందులోకి నేనైతే ఎండుమిర్చి వేసి చేసుకుంటున్నానండి. ఎండుమిర్చి 3 టమోటాలను వేసుకున్నాను. అదేవిధంగా జీలకర్ర, చిటికెడన్ని మెంతులు, 1 స్పూన్ ధనియాలు అయితే తీసుకున్నాను. వీటిని ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎండుమిర్చితో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న 3 టమోటాలను అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఉంచుకున్నాను. ఈ పుదీనా ఆకులను కూడా నీట్గా వాష్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడైతే పెనుములో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులను అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నానండి. వాటిని తీసి పక్కన ఉంచుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతి ఆకులను కూడా వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బాగా ఫ్రై అయింది. ఎంత ఆకు ఎంత అయిందో చూడండి ఫ్రెండ్స్. ఫ్రై చేసిన తర్వాత చాలా కొంచెం అయితే అయింది. నేను అది ఫ్రై అయిన తర్వాత అందులోనే టమోటాస్ని అయితే ముందుగా కట్ చేసుకున్న టమోటాలను వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై చేసుకున్నామంటే టమోటాలన్నీ సాఫ్ట్గా ఈ విధంగా అయితే మెత్తపడతాయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ముందుగా అయితే ఎండుమిర్చిని అయితే మిక్సీ పట్టుకున్నాను. తర్వాత అయితే టమోటా, పుదీనా ఆకులను కూడా వేసి ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే మనం రోట్లో దంచినట్టుగా ఉంటుందండి. నాకు పేస్ట్ లాగా అయితే అస్సలు నచ్చదు. ఇంటి దగ్గర అయితే నేను చట్నీలు ప్రతిదీ నేను రోట్లోనే దంచుకునేదానండి. నాకు చాలా చాలా ఇష్టం రోటి పచ్చడి అంటే. రోట్లో దంచడం అంటే ఏం చేద్దామండి, వేరే కంట్రీలో ఉండడం వల్ల మనకు కావలసినవన్నీ అవైలబుల్లో ఉండవు. ఫైనల్గా పచ్చడి అయితే ఈ విధంగా ఉందండి. కొంచెం బరకగా అయితే వేసుకున్నాను. ఇలా ఉంటేనేనండి టేస్టీగా ఉండేది. నేను పోపు పెట్టుకోవడానికైతే ఈ విధంగా
వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, సాసవులను అయితే వేసి పోపు పెట్టుకుంటున్నానండి. ఫైనల్గా అయితే నా పచ్చడి అయితే రెడీ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, నా పచ్చడి సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ నా ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫైనల్గా అయితే నేను రూమ్లోకి రైస్ పెట్టుకొని వచ్చానండి, తింటున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుందండి నిజంగా. ఓకేనండి, ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్.